దెయ్యాలు కనిపిస్తాయి. దాని టాపిక్ మీద హర్రర్ తీశారు. కానీ దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం. ఈ ఆఫర్ రావడానికి మెయిన్ జై కారణం నాకు. సినిమా దేవుడి దయ వల్ల దేవుడు ఏది చేస్తే అది జరగాలని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి మీద వాళ్ళు ఏవో సిగరెట్ పీకలు ఇస్తున్నారు, లిక్కర్ పోస్తున్నారు. ఇది కన్నప్ప కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవాలా, లేకపోతే గాఢ భక్తి అనుకోవాలా, మూఢభక్త, లేకపోతే ఇంకా ఎలా ఉంది ఇది టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదు అని చెప్పలేను, కానీ కొత్తగా అయితే ఉంది. సరే అని చెప్పి నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించి సాయి గారికి ఒకసారి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాను. యాక్సెప్ట్ చేశారు, మెసేజ్ చేశారు, నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే శివుడిని మనం పూజిస్తాం కానీ బీర్తో పూజించారు డైరెక్టర్ గారు. మరి అది సెన్సార్ వారు ఎంతవరకు? ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్గా వహించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఆయన దమ్ము ఏంటో, ఆయన ధైర్యం ఏంటో. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను చూస్తాను, మీకు నాకు నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ రీషూట్ చేద్దాం అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి రాత్రి పగలు నాన్ స్టాప్గా నరకం చూపించారు ఆయన షూటింగ్ అంతానే. నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను అటెండ్ అయిన ఫంక్షన్ ఇది. ఆ ఫంక్షన్ దేవుడి పేరుతో స్టార్ట్ అవుతుంది. ఆ పేరు, ఆ సినిమాది దేవుడు అంటూ, అదొక పాజిటివిటీగా అనిపించింది నాకు. అలాగే ఈ కథ నాకు యాక్చువల్లీ పాయింట్ ఏంటో కూడా నాకు తెలీదు, కానీ డెఫినెట్లీ విచిత్రంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది పాయింట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి మీద వాళ్ళు ఏవో సిగరెట్ పీకలు ఇస్తున్నారు, లిక్కర్ పోస్తున్నారు. ఇది కన్నప్ప కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవాలా, లేకపోతే గాఢ భక్తి అనుకోవాలా, మూఢభక్త, లేకపోతే ఏం పాయింట్ చూస్ చేసుకున్నాడు డైరెక్టర్ నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఈస్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద వే అని మాత్రం అనిపిస్తుంది. అంటే ఈ మైట్ బీ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఇన్ సైడ్. ఆ విషయంలో నేను సాయిరామ్ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను మాట్లాడే అది చూస్తుంటే కూడా తనకు ఒక మంచి క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అటువంటి సాయిరామ్ని ట్రస్ట్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హరి యాజ్ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ అందరినీ, ఆర్టిస్టులందరినీ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ ఇట్ ఈస్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఈ న్యూ ఇయర్లో హిట్ కొట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీరబాబు ఫోన్ చేసి చెప్పారు మొన్న ఇలా రావాలని. అండ్ క్యాచీ టైటిల్ డెఫినెట్గా ఈజీగా ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ నాకు అత్యంత ఇష్టమైన దేవుడు శివుడి మీద మొదలుపెట్టారు మోషన్ పోస్టర్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ఎలా ఉంది ఇది టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదు అని చెప్పలేను, కానీ కొత్తగా అయితే ఉంది. సో ఆ కొత్తదనం నిజంగా మంచిగా టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ పర్టికులర్గా ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్ని ప్రోత్సహిస్తున్న హరి గారికి కూడా నా అభినందనలండి. ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. సో ఈ ఫిల్మ్ కమర్షియల్గా సక్సెస్ఫుల్గా అవ్వాలి, అప్పుడే ఇందులో పనిచేసిన ప్రతి యాక్టర్ అండ్ టెక్నీషియన్కి కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ కొత్తదనంగా ఉంది సినిమా. ఎందుకంటే శివుడిని మనం పూజిస్తాం కానీ బీర్తో పూజించారు డైరెక్టర్ గారు. మరి అది సెన్సార్ వారు ఎంతవరకు ఇచ్చేసారనేది పబ్లిక్, ప్రేక్షకులు అందరూ చూసి దాన్ని కన్విన్స్ చేస్తారని నేను కొత్తగా ఉందని అనుకుంటున్నాను. సో ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి, వంశీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్గా వహించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్గా ఉండి నాకు అన్ని విధాలుగా నాకు చేయూతనిచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ టు వన్ అండ్ ఆల్. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. కర్త కర్మక్రియ సాయిరామ్ దాసరి గారు. ఆయన ఐడియాలజీస్ కానీ, ఆయన ఒక కాన్సెప్ట్, ఒక సీన్ ఎలా చెప్పారు అంటే అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను చూస్తాను, మీకు నాకు నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ రీషూట్ చేద్దాం అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి రాత్రి పగలు నాన్ స్టాప్గా నరకం చూపించారు ఆయన షూటింగ్ అంతానే. అండ్ ఇంకా జోక్ ఏంటంటే సినిమాలో మాకు డైలాగ్స్ లేవు. అంటే ఆయన రాసి ఇవ్వలేదన్నమాట. సీన్ చెప్పేసేవాడు, మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అనేసేవాళ్ళు. ఆయనకి ఏంటంటే అది ఇంప్రవైజ్ అంటే ఆయన తప్పు కాదు, మా మీద ఉన్న నమ్మకం అనమాట ఆయనకి. అంటే మీరు ఇంత బాగా చేయగలరు, మీరు చేసుకోండి అని చెప్పి ఆయన దూరంగా కూర్చొని చూసేవాళ్ళు మానిటర్, అంతే. కట్ చెప్పేవాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఇంకా ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఇంకా ఈగర్గా వెయిట్ చేసి ఉండేవాడు. మాకేంటంటే ఒక ఫ్రీడమ్ దొరికింది. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో మేము అలాగా ప్రూవ్ చేసుకున్నాము. హోప్ మూవీ బాగా వస్తుందని ప్రూవ్. ఎలా అంటే ఆర్టిస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి, అందరినీ. యాక్టింగ్ అనేది
స్క్రీన్ మీద ఇలా రాకూడదు, ఇలా రావాలని చెప్పే దమ్మున్న వ్యక్తి ఆయన చెప్పాలంటే. సో ఈ టీచర్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఆయన దమ్ము ఏంటో, ఆయన ధైర్యం ఏంటో. సో ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఇంకా పొగడనక్కర్లేదు, పొగిడితే మళ్ళీ తిడతాడు. సో ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలంటే ఆయన చాలా జ్యువెల్ వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. నేను ఇంతకుముందు సినిమాలు చేశాను, కానీ ప్రొడ్యూసర్ చూస్తే టీవీ అంతే కొంచెం చూపిస్తారనమాట. సో ఆయన ఎప్పుడూ అలా అనుకోలేదు మా గురించి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సార్. ఇలా మా మూవీ ఈ దేవుడా అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే నిజంగా దేవుడే కలిపాడండి మమ్మల్ని అందరినీ. ఎలా అంటే అసలు సాయిరామ్ దాసర్ గారి గురించి చెప్పాలంటే ఫేస్బుక్ల గురించి మనం తిట్టుకుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, ఏంటి టైం వేస్ట్ అనుకుంటాం. కానీ ఈ ఫేస్బుక్కి నన్ను సాయిరామ్ గారిని కలిపింది. ఒకసారి జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా సాయిరామ్ గారు అంటే అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు, అండ్ తర్వాత ఒక మెసేజ్కి రిప్లై ఇస్తే రిప్లై కూడా ఇవ్వరంట. సరే అని చెప్పి నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించి సాయి గారికి ఒకసారి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేశారు, మెసేజ్ చేశారు, నెంబర్ కూడా ఇచ్చారు. అసలు నాకు అర్థం కాలేదు, ఒకసారి వెళ్దాం కలుద్దాం, ఎందుకో డిఫరెంట్గా అనిపించింది నాకు, కలవాలి అని. సాయిరామ్ గారితో ఇలా కలిశాను, ఇలా స్టోరీ ఉంది చేయి అని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. అయితే ముందుగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే హరికుమార్ రెడ్డి గారు అసలు మామూలు అసలు 100లో ఒక్కరే ఉంటారండి హరికుమార్ గారు అంటే. ఎందుకంటే నేను మిస్టర్ 420 మూవీలో నాకు చిన్న రోల్ ఇచ్చారు సార్. ఆ 1 డే పరిచయం నాకు అసలు ఎంత హార్ట్. జై కూడా ఈ ఆఫర్ రావడానికి మెయిన్ జై కారణం నాకు. అండ్ ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2017 అందరికీ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, మీకే కాదు మాకు కూడా. ఇంకా ఈ మూవీ గురించి వస్తే ఇప్పటి వరకు అందరూ హర్రర్ ఫిలిమ్స్ చేశారు, అంటే దెయ్యాలు కనిపిస్తాయి దాని టాపిక్ మీద హర్రర్ తీశారు. కానీ దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం. చెప్పేశాను, లీక్ చేశాను, డైరెక్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. డైరెక్టర్ గారు కానీ హరి గారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సీరియస్లీ చెప్పడం కాదు, అసలు మేమైతే కొంచెం కూడా భయపడలేదు. ప్రొడ్యూసర్ అంటే కొంచెం భయపడతాం ఏంటి అని, కానీ ఫ్రెండ్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఘోరం అంటే అలా కాదు, మామూలుగా ఫ్రెండ్ కదా అలాగే చెప్పాను. కాబట్టి నాకు ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి నాకన్నా వాళ్ళు చెప్పినట్టు మా ఆర్టిస్టులు ఎక్కువ కష్టపడ్డారు. కాబట్టి ఈ సినిమా దేవుడి దయ వల్ల దేవుడు ఏది చేస్తే అది జరగాలని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఏది చేస్తే అది ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఏది చేసినా వి యాక్సెప్ట్. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.